అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా స్వస్తి వర్షి. బర్హి. ఓం శాంతి శాంతి శాంతి. ఆ, ఆ. ఇది మళ్ళీ చదవండి, ఎందుకంటే గ్రీనానో కాదు, గ్రూ. గ్రీ ఉందా అక్కడ? అవును. ఓకే ఓకే. ఋత్వం ఉంది, ఋత్వం. ఓకే ఓకే. కరెక్ట్. అమ్మా, మన ప్రతిపద తాత్పర్యం అగ్ని అంటే ప్రకాశ రూప. గిరినాన చెప్పండి. గిరి గిరినాన మా స్థితికి నేను అనుకూలంగా 11 వీతయే. చేస్తానని మర్చిపోయాను, మళ్ళీ 2 గంటలకు చేశాను. వీతయే విద్యాది శుభగుణములు సరే, నొసగుడు మరి నైట్ 9 గంటల తర్వాత మళ్ళీ 9:30 తర్వాత మళ్ళీ చేస్తానండి. చిన్న ఒక 10 నిమిషాలు అవ్యదాతయే చేశాను. ఉత్తమ భోగ్య పదార్థమును ప్రసాదించుటకు ఉమ్, ఆయాహి ఉమ్, నలువైపుల నుండి ఉమ్, మాకు సాక్షాత్కరింతుగాక. ఉమ్, పోత ఉత్తమ పదార్థములను నొసగు నీవు ఉమ్, బరి బర్హిషి ఉమ్, మా హృదయాకాశమందు ఉమ్. ఆ, నిస్ సి- నిస్ ఇక్కడ ఏమన్నాడు ఇది? సతి సీకు తావత్తు తీకు తావత్తు. సత్సి. ఆ, సస్తి సత్. నిస్సస్తి. సత్ సి. ఆ, సత్ సస్తి ఉమ్, విరాజిల్లుదుగాక. ఉమ్, ఓ ప్రకాశ స్వరూప, నీవు మా కర్మలను అనుసరించి విద్యాది సకల శుభగుణములను ధనధాన్యాది సమస్త పదార్థమును నొసగుదువుగాక. నీవు మా హృదయాకాశములో విరాజిల్లుము. నీ కృపచే మేము నిన్ను మా హృదయాకాశమున సాక్షాత్కరింతుముగాక. ఓం. ఓం నమస్తే అండి, ధన్యవాదాలు. ఓకే. సో ఇక్కడ మనకి మన అనంత్ గారు సజుషోరుహు అంటే ఏంటో అడిగారు. స అంటే సకారం. ఓకే. ఇక్కడ ఉన్నారా అనంత్ గారు? నీకు మ్యూట్ లో ఉన్నట్టు మీరుతో మాట్లాడుతున్నట్టున్నాడు. అదే. చెప్పండి చెప్పండి, నేను ఉన్నానండి, పర్లేదు. ఉన్నానండి. రైట్. ఓకే. యా, ఆ సూత్రం ఏమంటుందంటే స సా 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 జుషో. ఓకేనా? ఈ ఇది స. స అని కనిపిస్తుంది కదా మనకి. ఉమ్, నమస్కారం అమ్మా. ఓం నమస్తే అండి. ఇది మొత్తం కలిపే ఉంటది, కాకపోతే మనం చదివేప్పుడు ఇక్కడ బ్రేక్ చేయాలన్నమాట, అందుకని నేను అట్లా రాసినాను. ఓకేనా? జుషో. ఉమ్. అంటే ఇక్కడ పదాంతములో ఉన్నటువంటి సకారం, పదాంతములో ఉన్నటువంటి సకారము సజుష్ అనే శబ్దం. వీటిల్లో రు అనేది ఆదేశం అవుతుంది అని చెప్పారు. ఓకే. సో రూలో ఎన్ని ఉన్నాయి అక్షరాలు? ఒకటే. కవిత, ఒకటి సకారము, ఇంకోటి సజుష్. సజెష్ సజుష్. సజుష్ అనే పదం, శబ్దం. ఓకే. సో ఇక్కడ మనకి ఏమని కనిపిస్తుంది అంటే ఇవి రెండు కూడా షష్ఠిలో ఉన్నాయి. అవి రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? షష్ఠిలో ఉన్నాయి. షష్ఠిలో ఉంది అంటే స్థానం కదా. ఇది రు అనేది ఎందులో ఉంది? ప్రథమలో ఉంది. ఓకే. సో ఇప్పుడు స్థానములో పదాంతములో ఉన్నటువంటి సకారానికి, ఓకే, పదాంతంలో ఉన్న సకారం ఎక్కడ వస్తుంది మనకి? సు ఔజస్. ఏంటది? సు ఔజస్. అయితే అప్పుడు ఇక్కడ సు అనే దాంట్లో ఇక్కడ ఏమైంది? స్ అయింది. స్ పదాంత సకారం అయింది అది, అవునా? ఇప్పుడు రామ ప్లస్ సుమ్, అవునా? రామ ప్లస్ సుమ్ అన్నప్పుడు ఏమైపోయింది? రామస్. రామస్ అయిపోయిన తర్వాత ఈ ఎస్ కి ఏం రావాలి? రు ఆదేశం రావాలి. రు ఆదేశం వస్తే అనుబంధ లోపం చేసినాక ఏం మిగిలింది? ర్. ఓకే. స్ కి రు అయింది. ఈ పదాంతంలో మళ్ళీ రు ఉంది, అంటే పదాంతంలో రు ఉండి ఇక్కడ ఏమీ లేకపోతే, వ్యవధానం కదా, అవసాన దశలో ఏమీ లేకపోతే అప్పుడు ఈ రూకి ఏమైపోతుంది? విసర్గ. కరవసానీయ విసర్జనీయ. కర్రంగా ఉండాలి,
ఉంటే ఏముండాలి అక్కడ? ఖర్రు మాత్రమే ఉండాలి. అంటే ఏంటి? 1, 2 వర్గాలలో చూసుకుంటే 1, 2 అక్షరాలు. అవునా? అవును, ఎక్కడ ఉండాలి కర్రు? పరంలో రేపం ఉంటే ఈ పదాంత రేపం ఏదైతే ఉందో పదాంత రేపం తర్వాత ఇక్కడ కర్వర్ణాలు ఉంటే కూడా అవుతుందా ఇది? ఖాదతి ఇప్పుడు ఉంది. ఏముంది ఇక్కడ? ఖాదతి ఉంది. రామః ఖాదతి. ఓకే. సో ఖాదతిలో ఇప్పుడు మనకి ఏముంది అక్కడ? రామ తర్వాత ఖ అనేది కనిపిస్తుంది మనకు. ఓకే. ఖ అనేది ఏంటిది? అనేది ఇప్పుడు ఏ వర్ణం? కర్వర్ణమే. ఖర్వర్ణం. ఇందులో ఖ కనిపిస్తుంది కదా, ఖర్లో ఖ డైరెక్ట్ గా కనిపిస్తుంది, ఖర్వర్ణం అది కదా, అక్కడి నుంచి మొదలవుతుంది. సో అంటే ఏంటి? ఖ మళ్ళీ క రెండు వస్తాయి అందులో. అవునా? మనకి మాహేశ్వర సూత్రాలు ఎట్లా అవుతాయి? ఫాల్ డౌన్ అవుతాయి. అవునా? అంటే 2 వచ్చిందంటే మళ్ళీ 1 వస్తుంది అందులో. అవునా? అట్లా అన్నమాట. సర్ వరకి ఎంతవరకు? రు వరకి. రు వరకు అంటే ఏంటి? షా మూడు. సా షా షా మూడు. షా షా సా. ఓకే. సా అనేది చివరిది. సా దంత సకారం. ఓకే. ఓకే. సో ఇవి వస్తాయి అన్నమాట ఖర్ అనగానే. ఈ 2 వర్గాలలో 2 అక్షరాలు, మొదటి 2 అక్షరాలు షా షా సా. వీటిలో ఈ మొత్తం ఈ 10, 13. 13లో ఏదో ఒక వర్ణం ఇక్కడ రేఫ తర్వాత ఉంటే, ఏ రేఫ? పదాంత రేఫ తర్వాత. ఓకే అండి. పదాంతం ఎప్పుడైంది? రామ సు కలిపాం కాబట్టి అది పదం అయిపోయింది ఇక. అవును. అవునా? రామ ప్లస్ రామర్ అనేది పదం అయింది అనమాట. రకారం రేఫ అనేది పదం అయింది కదా. మొత్తం అంటే రేప చివరిలో ఉంది అది కదా. పదంకి చివరిలో ఉంది కాబట్టి పదాంతములో ఉన్నటువంటి రేపకి విసర్గ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ నేను గా పెట్టాను, గచ్చతి, రామ గచ్చతి అన్నాను. ఇప్పుడు రామ గచ్చతి అంటే ఇప్పుడు ఏంది? ఇది కరువర్ణమా? కాదు. కాదు. కాబట్టి కరువర్ణమే కదా. వర్గాల 1, 2 అక్షరాలు కర్వర్ణం. అవును, గా కరువర్ణం. అప్పుడు కరువర్ణం మూడో అక్షరం అది. సారీ. ఓ సారీ. మూడవ అక్షరం. సో కాబట్టి అది ఖరు కాదు. కాకపోతే అప్పుడు ఏమిటది? రేఫలాగే ఉంటది. అవునా? సో ఇప్పుడు రేఫకి ఏమన్నారు? ఇంకో వేరే సూత్రం వచ్చి ఇంకేమన్నా చేస్తే చేస్తుంది, లేకపోతే అది అలాగే ఉంటది. అవునా? నిన్న మనం నేర్చుకున్నాము మన మునిగారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా నిన్న క్లాస్ లో విని ఉంటే ఇది చూడండి. ఇప్పుడు రామ ఇక్కడ ఏంది? రూ ఉంది. అవునా? తర్వాత గచ్చతి ఉంది, గా ఉంది. ఓకే. నిన్న క్లాస్ లో విన్న వాళ్ళకి హర్షది చూడొచ్చు ఇప్పుడు. అవునా? అవును. ఇప్పుడు అష్ అన్నప్పుడు ఏం కావాలి మనకి? భో భగో అది లేకుండా ఇది కూడా చేయొచ్చు. ఏది చేయొచ్చు? ఓకారము లేదు కాబట్టి ఇంకోటి అవర్ణం తర్వాత అని నేర్చుకున్నాం కదా. అవును. భగో దాంట్లో అవర్ణం తర్వాత కూడా రేప పదాంత రేప రు అనేది ఏమైపోతుంది? యకారంగా మారుతుందని నేర్చుకున్నాం కదా. అవును. మళ్ళీ తర్వాత అక్కడ మనకేముండాలి? అశ్వవర్ణం. అశ్వవర్ణం అంటే ఏంటి? అన్ని వస్తాయి. అవునా? గా కూడా వస్తుంది. సో ఇప్పుడు అష్ కాకుండా హషిచ వచ్చేసి ఏమైంది? అది ఓవర్ రైడ్ చేసింది. భో భగో ఉంది. అదేమో 8వ అధ్యాయము 2వ పాదము సంథింగ్ సూత్రం. అవునా? అవును. ఇది హషిచ అనేది 6వ అధ్యాయములో ఉన్నటువంటిది. అవునా? అవును. కాబట్టి 8వ అధ్యాయం త్రిపాది కదా. 8వ అధ్యాయం 2వ పాదము నుంచి త్రిపాది స్టార్ట్. అవునా? అవును. సో త్రిపాదిని వదిలేస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుంది? తక్కువ ఉన్న నంబరు బలీయమైంది. అవునా? కాబట్టి త్రిపాది నుంచి బలీయమైంది ఏది అంటే తక్కువ నంబర్ది బలీయమైంది అనమాట. సో అయితే ఇప్పుడు మనకి హషిచ పనిచేస్తుందా? భో భగో పనిచేస్తుందా? తక్కువ నంబర్ది హషిచ. ఇది 6వ అధ్యాయము. భో భగోనేమో 8వ అధ్యాయం. 6వ అధ్యాయం పనిచేస్తుంది. 8వ అధ్యాయం 2వ పాదం. 2వ పాదం తర్వాత మంత్రం సూత్రం అనమాట. ఓకే. సో 8వ అధ్యాయం 2వ పాదం నుంచే త్రిపాది స్టార్ట్. అవునా? అవును. కాబట్టి ఈ హషిచ పనిచేస్తుంది. తక్కువ ఉన్న నంబరు బలీయమైంది అప్పుడు. ఓకే. సో అప్పుడు ఇక్కడ ఈ హషిచ ఏం చెప్పింది? ఊకారం పెట్టుకోమన్నది. అవునా? అక్కడే నాకు కాదు కదా. మరి అది ఎలా? మీరు ఏదో ఉదయం పాడని చెప్పాను అంటున్నారు. నాకు అది ఊకారం ఎలా పెట్టారు? ఊకారం ఎందుకంటే హషిచ చెప్పింది. సూత్రానికి హషిచ ఏమని చెప్పింది కదా? ఏమైనా ఐడియా ఉందా? హర్ష ప్రత్యాహార వర్ణం పరములో ఉంటే పదాంత రేపకి పదాంత రేప ఉంది కదా. సో దానికి ఏమి పరంలో ఉండాలి?
హర్షవర్ణం. హర్ష అంటే ఎక్కడి నుంచి? యా వ వర్గాలలో 3, 4, 5. ఆ, ఏంటి హాష ఆ, హా నుంచి హాయా వర, అవునా? హాయా వర లన్, హాయా వర లా, ఇవి అంటే అంటే అంతస్తాలు హకారము మూడు. ఆరో సూత్రం నుంచి కదమ్మా? అవునండి, ఆ, నాలుగు ఓకే. నాలుగు అయిపోయింది, 5వ సూత్రం నుంచి కదా. 5 ఆ. అండి. 4 కదా హైవైరట్. ఉమ్, హైవైరట్ 4 ఉమ్. 4 కాదు 5. ఆ 4వ సూత్రం ఏంటిది? ఐ అవచ్చు. అవచ్చు. ఒక 5 5 ఈ 6 ఓంగ్ అవచ్చు. హయ వరట్ లన్ జబ అదేంటి అవి ఉన్నాయి కదా. అష్ వరకి అవును. షి వరకి చెప్పుకోవాలి మనం. గడదశ గడదశ్ జబ గడదశ్ వరకి చెప్పాలి. 5 హైవైరట్ లన్ను 5 నుంచి జమంగణనం 8. జబయి గడదశ జబగడదశ అంతే, అంతే. జబగడదశ వరకు. ఎన్ని వచ్చినాయి? దశ. 4 సూత్రాల. 5 6 7 8 9 10. 10 కూడా వచ్చిందా? ఆ. జబ గడదశ్ గపై షషసర్ హల్. 10 వచ్చాయా? 11. 10 వచ్చాయండి. తర్వాత కప చెడత చెడతవు కూడా ఉంది కదా 11లో. ఇప్పుడు తర్వాత 12 కపాయి శశసారు హల్లు సరిపోయి 14 అవి వేరే వచ్చేసాయి. 10 వరకు వచ్చాయి, అవునా? 5 నుంచి అవును. 10. 5 నుంచి 10 అంటే ఎంత? 10 5 నుంచి కాదు. 10 అంటే 5 నుంచి 10 కరెక్ట్. 5 నుంచి 10 అంటే 6 సూత్రాలు. 6 సూత్రం. సో 6 సూత్రాలు అనమాట. హర్షిచ 6వ అధ్యాయం అన్నాము. 6 సూత్రాలు గుర్తుపెట్టుకోవడం ఈజీ. అమ్మా అసిజ. హర్షిచ 6వ అధ్యాయంలో ఉంది కదా. అవును. కానీ హర్షిచ రావడానికి ఎన్ని సూత్రాలు కావాలా? మాహేశ్వర సూత్రాలు 5 నుంచి 10 వరకు 5 6 నుంచి 10 సూత్రాలు. 6 సూత్రాలు. అది ఓకేనా? సో అదేం చెప్తుంది అంటే హకారము, అంతస్తాలు ఏవి? యావరాల. ఓకే. ఆ తర్వాత ఏంటి? వర్గాలలో 3, 4, 5 అక్షరాలు. ఓకే, ఇది ఈజీ అండి. ఇది ఈజీ. ఇప్పుడు గా ఉంది. గా ఏంటి? వర్గీయ మూడో అక్షరం. అక్షరం. మూడవ అక్షరం. మూడోది. సో కాబట్టి హర్షేనాది హర్షే హర్ష పరంలో ఉన్నట్టేనా? ఉన్నట్టే. ఉన్నట్టే. సో కాబట్టి ఈ రకారానికి ఏం రావాలి? ఊ రావాలి. కరెక్ట్ కదా? ఓకే. ఓకే. సో ఇప్పుడు అవర్ణము తర్వాత ఏముండాలి? అవర్ణం తర్వాత ఊ వస్తుంది. రేపకి, పదాంత రేపకి ఊ అనేది ఆదేశంగా వస్తుంది. ఎప్పుడు? హర్షవర్ణం పరంగా ఉంటాయి, అంతే అష్ప్రత్యాహారం పరంగా ఉంటాయి. అంతే అమ్మా, అంతే. అర్థమైనా? అప్పుడు రామో వస్తుంది. ఇక్కడ ఈ కింద రాశుల్లో కింద రాశి హాలో ఏంటి? హైవరట్ అది హా అనేది ఉంది కదా. హయవరట్టులో ఏమున్నది? హా. హకారం ఒకటి వేరు అన్నమాట. అది దేంట్లో నుంచి వచ్చింది? ఉష్మానాల నుంచి వచ్చింది అది హా. ఉష్మానాలు. అందుకని అది కలపము. అంతస్తాలు అంటే ఏంటి? యావరాల. ఓ అంతస్తాలు. హా ప్లస్ అంతస్తాల. అమ్మ అంటే అంతస్తాలు అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ అలా ఊరికి రాసినాను. ఇప్పుడు హా ప్లస్ అంతస్తాలు ప్లస్ 3, 4, 5 అన్నారు, అంతేనా? ప్లస్ అవసరం లేదు, కామాలు అన్నిటికీ అండ్ అన్నమాట. అవును, మొత్తం ఇప్పుడు మనకి హర్షి వర్ణాలు అంటే ఇవన్నీ హస్వర్ణాలు ఉంటాయి. అవునండి. ఓకే. సో ఇవన్నిట్లో ఏదో ఒకటి ఉండాలి, అన్ని ఉండాలి కాదు. అన్ని ఒకసారి ఎలా ఏదో ఒకటి, దట్స్ ఓకే, దట్ ఇస్ రూల్. ఓకే. సో అలా అన్నమాట. ఏదో ఒకటి ఉంటే మనకి అప్పుడు ఊ వస్తుంది, రుకారానికి ఊ వస్తుంది. ఓకే. ఒకటి ఫస్ట్ ఇది చూడండి. ఫస్ట్ ఏంటిది? అవర్ణం ఉండాలి. ఏముండాలి? అవర్ణం అంటే ఏంటి? అదంతా అంగం వర్ణమా లేదా ఆకారం అంటే హ్రస్వం. ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ అవర్ణం ఉంది కదా. అవర్ణం అంటే ఆ లేదా ఆ అన్నమాట. ఇదేంటిది? గా అనేది ఏంటిది? హర్ష్. అవునా? ఇప్పుడు ఇవి రెండు సాటిస్ఫై అయితే ఏం కావాలి? రుకారానికి, పదాంత రుకారానికి. దేనికి? పదాంతంలో ఉన్నటువంటి. ఇష్టం ఉన్నట్టు ఎక్కడంటే అక్కడ వస్తే కాదు. ఎలా ఉండాలి? పదాంతంలోనే ఉండాలి అది. సో పదాంతంలో ఉంటేనే దానికి ఏమైతుంది? దేని సూత్రం ప్రకారం? హర్షిచ. ఓకేనా? సో అదే అప్పుడు ఏమైంది? రామ ఊ. రామలో ఏముంది? ఆ ఉంది. ఆ ఊ కలిపితే ఏమైంది? ప్లస్ ఊ కలిపితే రాము అయింది. అంటే రామో. ఓకే. ఓ అయింది. రామో గచ్చతి. ఇలా వచ్చింది.
ఓకేనా? ఓకే. కానీ ఇక్కడ యకారం కూడా వస్తుందా కవిత? యకారం కూడా వస్తుంది. ఎలా వస్తుంది యకారం? అది కూడా మాకు కొంచెం చెప్పారా ఇప్పుడే? పడలో పని నాకు పర్లేదేంటి, మీకే మీ క్లాస్ ఇది. యా, ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు మీకు సజుష్ కావాలి కదా. సజుష్. ఇప్పుడు మరి సజుష్ ఉంది, అవునా? సజుష్కి ర్ ఒకటే ఉంది. ఆదేశం వచ్చేది ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? వర్ణాలు ఎన్ని ఉన్నాయి అక్కడ? ఎక్కడ సజెషన్ ఆదేశం అండి, ఇది ఆదేశం. అవును, ఆదేశంలో ఒకటే ఉంది. ఎన్ని వర్ణాలు ఉన్నాయి? ఒకటే ఉంది. ఒకటే ఉంది. అది ఇప్పుడు చెప్పారు. ఓకే. ఓకే, అయితే ఒకటే ఉంటే, ఆదేశంలో ఒకటే ఉంటే మనకి కావలసిన ప్లేస్లు ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. అంటే అనేకల్ సిత్ సర్వస్యావా ఇది? మూడు కాదు, ఒకటిసారి వినండి ఎన్ని ఉన్నాయి అందులో, మంచిగా చూడండి. రెండు. సజుష్ కదా, సా జా ఊష్ 4 అండి. ఓకే, 4 కాదు, ఇంకా వర్కౌట్ చేయండి మంచిగా. 5 అండి. సా కూడా పెట్టుకుంటా. ఓకే. ఓకే. యా, సో అక్కడ ఏం చెప్పారు, అక్కడ మనకి ఏం చెప్పారంటే, ఇక్కడ మనకి చివరిది అన్నాం మనం, అవునా? చివరిలో సకారం ఏముంది ఇక్కడ? చివరిలో సకారం ఏమీ చెప్పలేదు అంటే అంతములో చూసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఏమీ చెప్పలేదు అంటే ఇక్కడ మనకి ఏం తీసుకుంటాము? చివరిలో ఉన్న సకారం తీసుకుంటాం. చివరిలో ఇక్కడ షకారం కదా ఉంది. షకారం ఎట్లా వచ్చింది? సకారం కాదు, ఆదిలో కాదు కదా మనం మాట్లాడేది, ఇది చివరిది. ఆగండి, ఒక్కరే చెప్పండి, అనంత్ గారు చెప్పండి. ఇక్కడ మనకి సజెష్ ఉంది కదా, అది ఏముంటే ఏమైతుంది అక్కడ? సా ఉంటే షా అవుతుంది కదా. ఎప్పుడు అవుతుంది అది? దానికి అన్ని రూల్స్ మరి గుర్తుంటే అమ్మా ఏమిటది? ఏమిటి షకారానికి? ఇంకో ఇంకో అంటే ఇది ఆదేశ ప్రత్యయోహో అనే సూత్రం. అందులో ఏం చెప్తున్నారు అంటే ఇన్కో అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఇన్కో ప్రత్యాహారము, తర్వాత కవర్గం. మీకు తెలుసు, అందుకనే అడిగాను నేను. అదే, దీనికి ఆదేశ ప్రత్యయోకి ఇంకో వర్ణం ఉండాలంటారా? ఆదేశ ప్రత్యయోహ సూత్రం ఏం చెప్తుంది? ఇంకో వర్ణాలకి ఉంటే సకారం షకారంగా వాడుతుంది అని చెప్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఇన్కో ఎక్కడుంది మనకి? ఇక్కడ మధ్యలో ఇంకో జూలో ఉకారం ఉంది కదమ్మా. అదే. సో కాబట్టి ఆ సకారం ఏమైంది? సకారం. అంటే మనకి అక్కడ ఉన్నది ఏంటి? సకారం. అర్థమైందా? అంటే ఆగండి. సజుష్లో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇక్కడ షకార ప్లేస్ లో రు వస్తుంది, అంటే రేఫ వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు పదాంత రేఫ అన్నమాట. సో పదాంతం ఇక్కడ ఏమైనా ఉన్నాయా? కరవర్ణాలు కానీ ఇది అవసానంలో ఉంది అది, అవునా? అవసాన దశ. అప్పుడు ఏం కావాలి? విసర్జనీయ. సో అప్పుడు ఏమైంది అది? సజుహు. సజుహు అంటే ఎవరు? కంపానియన్. అమ్మా ఇక్కడ ఒక సందేహం అడగనా? అంటే అసలు అది ముందర సజుష్ గా మారిందని అనుకోవాలా? అంతే. ఇప్పుడు సజు సు, సజు సు, సజు సు అయింది, సజుస్ అయింది. సజుస్ అయింది. ఆ సకారము షకారంగా ఆదేశ ప్రత్యయోహో చేత షకారంగా మారింది. అంతే. ఇప్పుడు మీకు చూస్తేనే అర్థమవుతుంది చూడండి, అది ప్రథమ పురుష ఏకవచనం, అది అవునా? కంపానియన్ అంటున్నాం, స్నేహితుడు అంటున్నాము కదా. కంపానియన్ అంటే ఎవరు? మిత్రుడు. ఎవరు? ఎప్పటికీ కంపెనీ ఉండేవాడు, ఎప్పటికీ మనతో ఉండేవాడు, అవునా? కంపానియన్, మిత్రుడు. అదన్నమాట. సో సజు అనేది శబ్దం. ఆ శబ్దానికి మనం పదం చేయాలంటే సు తీసుకొచ్చినాము. సు తీసుకొస్తే ఏమైంది? సజుస్ అయ్యింది. సజుస్ అయిన తర్వాత ఏమైంది? ఆ సకారానికి సకారం చివరిగా ఉంది, అవునా?
అంతములో ఉన్న సకారానికి రు ఆదేశమైంది. ఏమైంది? రు రు ఆదేశమైంది. ఎలాగా? సజుషో రుహు అనే సూత్రం ద్వారా తా కానీ సజుష్ అనే శబ్దానికి కానీ రు అనేది ఆదేశం అవుతుంది. కాబట్టి అక్కడ రు అనేది అయిన తర్వాత రు అనేది ఎక్కడ అనుబంధాలు రు మిగిలింది. ఆ తర్వాత దాని తర్వాత ఇంకేమీ లేవు, అవునా? అవసాన దశలో ఉంది. అప్పుడు ఏ సూత్రం వచ్చింది? ఖర్ అవసానయో విసర్జనీయ. అంటే ఖర్ ప్రత్యాహార వర్ణము కానీ లేదంటే ఆ రేఫ అనేది చివరిగా ఉండడం గాని, ఓకే, రేఫకి కర్ ప్రత్యాహార వర్ణం పరములో ఉండడం గాని లేదా రేఫ అనేది చివరిలో ఉండడం గాని, పదాంతములో. చివర అంటే ఏంటి? దేనికి చివర? పదాంతములో. ఓకే, అలా ఉన్నప్పుడు ఈ రేఫకి విసర్గ వస్తుంది అని ఏం చెప్పింది? ఏ సూత్రం చెప్పింది? కరవసన్యో విసర్జనీయ. సో ఇప్పుడు మనకి ఏ రూపం వచ్చింది? సజుహు. అది సజుహు అంటే ప్రథమ ఏకవచనం ఇది. ఇక్కడ ఇక్కడ మనకి ఉకారము అదే ఇంకొక వేరే సూత్రంతోనే దీర్ఘం వస్తుంది. ఏ దాంతో చెప్పండి? ఇక్కడ సజూర్ ఇక్కడ ఉంది మనకు. మీకు తెలిసిన సూత్రమే అది. చెప్పండి, అందరు చెప్పండి, అందరికి వచ్చేది. ఇది సజూర్ వరకు ఉంది మనకు. చెప్పండి. ఆగండి ఆగండి, అది అయిపోయింది. అది నేను తీసేసినాను కదా. ఇది వినండి, ఇక్కడ రేఫ ఉంది. అక్కడ రేఫ పూర్వంలో ఏమైతే చెప్పండి. మంచిగా ఆలోచించి చెప్పండి, టైం తీసుకోండి. ఏదో ఒకటి చెప్పొద్దు. చెప్తే ఏమైతుందంటే నాకు ఇంకా వేరే కూడా అర్థం కాలే మీకు అని తెలుస్తుంది. మేడం అంటే అసలు ప్రశ్న మళ్ళీ ఇంకొకలా తిప్పి కూడా అడగండి మేడం. ప్రశ్న కూడా రాగానే ఉంటే సూపర్. చెప్పండి ముని గారు, వచ్చేసింది మీరు. చెప్పండి. ఆ రెండే గుర్తున్నాయి నాకు. అంతే అంతే, అవే. రాగాని రేఫ గాని వకారం గాని ఉంటే ఏం కావాలి? దీనికి ముందున్న అక్షరానికి సూపర్. ఇద్దరు కలిసి మీతో కంపానియన్స్ మంచిగా చెప్పారు ఇద్దరు. దీర్ఘహాని కదా సూత్రం. ఆగండి, ప్రోరుపదాయ దీర్ఘ అనేది ఏదో కదా. దీర్ఘ. సూపర్ అమ్మా. ఓమ్మ బాబోయ్, వెరీ నైస్. సో అప్పుడు సజూహు అయిందనమాట. అమ్మ కంపానియన్ లో ఈమె కూడా కలిసింది, అమ్మగారు కూడా. అవునవును, కంపానియన్ లో ముగ్గురు కలిసారు. సూపర్ అండి. ఫస్ట్ ఆయనే చెప్పారు, మునిగారే కరెక్ట్ గా చెప్పారు అక్కడ రేపు ఇది అన్నప్పుడు. ఓకే, సో ఇదండి సంగతి. అర్థమైందా? ఓకే, యకారం ఎలా వస్తుందో చెప్తామన్నారు. ఎవరైనా చెప్తారా మీలో? ఇక్కడ మనకి ఏంటండి? రామ అస్తి ఇలా ఉంది. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు చెప్పండి అనంత్ గారు. ఏమైతుంది ఇప్పుడు? సు అనేది ఇప్పుడు మనం అనుబంధ లోపం చేస్తే సు మిగులుతుందండి. రామ పోయి సు మిగులుతుంది ప్లస్ అస్థి. ఇప్పుడు అకారము హ్రస్వకారం పక్కన ఉంది, సు ఉంది. అయితే ఒక నిమిషం, ఇక్కడ అకారం పక్కన ఉంది. సో దీన్ని ఏమని చెప్పొచ్చు? మనకు అష్ అని చెప్పొచ్చు. చెప్పచ్చా? అష్ ప్రత్యాహార వర్ణం. అష్ అంటే ఏంటి? అచ్చులు కూడా వచ్చినాయి అందులో. హర్ష అంటేనేమో అచ్చులు రావు కదా, అంతే. తర్వాత ఇక్కడ పదాంత సకారం. ఇది అష్ అనేది పక్కన ఉంది అని చెప్పుకోండి అంతే. ఇప్పుడు సకారం, పదాంత సకారం ఏమవుతుంది? రూగా మారుతుంది. ఎందులో మారుతుంది? అది అష్ ఇప్పుడే అవసరం లేదు, ఇప్పుడు కావాలి. రామ ప్లస్ రూమ్. రూమ్ అయిన తర్వాత ఏమవుతుంది? అది రూ అయిన తర్వాత అర్ర అవుతుంది, రేఫ్ అవుతుంది. అదే రేఫ అర్ర అవుతుంది. సారీ, ఏమైతుంది? అది విసర్గ కాదండి, విసర్గ అవుతుంది. విసర్గ కాదు, విసర్గ కన్నా ముందు రామ ప్లస్ ప్లస్ అంతే అస్తి. అస్తి. ఓకే, రామర్ అస్తి. ఓకే, ఇప్పుడు అష్ చెప్పండి.
ఇదేంది ఆ అనేది ఆ అనేది అశ్వవర్ణము. అష్ ప్రత్యాహార వర్ణం. అవును. అష్ ప్రత్యాహార వర్ణం. ఇక్కడ ఊ- ఊ- పదాంతం, ఒక నిమిషం, పదాంతంలో ఉన్న రేఫ ఇది ఏముంది అది? అవును. పదాంతంలో రేప. పదాంతంలో రేప ఉందన్నమాట. ఓకే. పదాంత రేప. అవునా? ఉమ్. ఆ తర్వాత ఇక్కడ ఏముంది? ఇక్కడ అవర్ణం. అదే హ్రస్వ అకారం ఉంది. దాన్ని ఏమంటాం? అవర్ణం అంటాం. అవర్ణం. ఓకే. ఓకే. సో ఇప్పుడు అంతా అన్ని ఇలా ఉంటే ఏముండాలి? అవర్ణం తర్వాత రేప, పదాంత రేప ఉండాలి. ఓకే. అవర్ణం తర్వాత పదాంత రేప, దానికి పరములో అష్ ప్రత్యాహారము ఉంటే ఏ సూత్రం వస్తుంది? చెప్పండి మునిగారు. హలిచ ఆ, కాదు. భో భగవదు అఘో అపూర్వస్య యోషి. అఘో అఘో అపూర్వస్య యోషి. ఏం చెప్తుంది అది? భో భగో అఘో అపూర్వస్య యోషి ఏం చెప్తుంది? యకారం వస్తుంది అని చెప్తుంది. దీనికి పదాంతములో ఉన్న రేపకి యకార ఆదిష్టం అని చెప్పింది. అర్థమైందా? ఏం చెప్తుంది? ఇది బో భగో అఘో అపూర్వస్య యోషి. భగో తర్వాత ఊ అని రాశారు. భగో తర్వాత ఇంకా కంప్లీట్ చేయలేదు అది. ఇంకంత పెద్ద సూత్రం రాస్తాను. వద్దు. ఇప్పుడు ఈ ఊ తర్వాత ఏముంది చెప్పినా కదా, అర్థం వర్ణం అంటే ఘో. అచ్చా గో. ఇప్పుడు దాని తర్వాత సూత్రం ఉందంటారు. ఓకే. ఇప్పుడు రేప యా అవుతుందా? అంతే. మీకు రేప మేడం అక్కడ మీరు ఊ రాశారు కదా, అది అవగ్రహం అయినా పెట్టేయండి. అది అఘో కదా, ఉఘో అని రాసినాను అందుకే. అదే అదేలే, అవగ్రహం పెట్టద్దు అక్కడ, అఘో కంప్లీట్ రాయాలి. అయితే ఆ రాసేయడమే, దానికి పక్కన గీతలు పెట్టడమే. ఇలా ఉంటే అదేలే. మీకు యా అవుతుందంటారా? యా అవుతుంది. అంటే ఏంటి ఈ సూత్రం ఏం చెప్తుంది? అష్ పరములో ఉండాలి. ఓకే. ఇక్కడ మరి భో భగో అఘో అంటున్నాం, ఇక్కడ అవర్ణం అని ఏం లేదు కదా అని అంటే అవర్ణం అనేది ఉంటది. ఏంటి? అనువృత్తిలో ఉంటది. ఓకే. భో భగో అఘో అపూర్వస్య యోషి. అపూర్వస్య అంటే ఏంటిది? అకారము అవర్ణము పూర్వంలో ఉండాలి. దేనికి పూర్వంలో? రేఫకి పూర్వంలో ఉండాలి. ఓకే. తర్వాత అషి. అషి అంటే అష్ అనే ప్రత్యాహారం ఎక్కడ ఉండాలి? పరంలో ఉండాలి. యోషి. యోషి అంటే ఏంటి? ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ యోషిని విడదీయండి. యోషిని విడదీస్తే ఏంటి? యహ. ఓకారం ఏంటిది? విసర్గ. తర్వాత ఇక్కడ ఏముంటది? ఆ ఉంటది. అషి. ఆ ఊ రెండు కలిపితే ఏమైంది? ఓ అయింది. అంటే ఏంటి? యో అయింది. అర్థమైందా? యహ అషి అన్నమాట. అంటే యకారం వస్తుంది ఎప్పుడు? అష్ పరములో ఉంటే. అర్థమైందా? భో భగో అఘో అపూర్వస్య. అపూర్వస్య అంటే ఏంటిది? అకారము పూర్వంలో ఉండడం. అకారం పూర్వంలో ఉందా? అవర్ణము ఉంది. దేనికి పూర్వము? రేఫకి. పదాంతంలో పదాంత రేఫ అనేది ఎక్కడ ఉంటది మనకి? అందులో లేదు సూత్రంలో. ఎక్కడ చూసుకోవాలి? అనువృత్తిలో చూడాలి. సో అనువృత్తిలో చూస్తే మనకి రేఫ గురించి చెప్తాడు అనమాట. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ సకారం అనేది పదాంతములో ఉంటే సకారము రేఫ వస్తుంది దానికి. అవునా? ఆ రేఫ అనేది ఎలా మారుతుంది అనడానికి ఈ సూత్రాలు. పరములో ఉండడం దాన్ని బట్టి చేంజ్ అవుతా ఉంటది. ఓకే. పూర్వంలో అదంత అంగం ఉండాలి, తర్వాత పదాంత రేప ఉండాలి, దాని పక్కన అష్ప్రత్యాహార వర్ణం ఉండాలి. అష్ప్రత్యాహారం. అప్పుడు భో భగో అఘో అపూర్వస్య యోషి ద్వారా యకారం అవుతుంది. ఉత్తమం. సూపర్ అండి. అది ఇప్పుడు మార్నింగ్ ఏమో 3-4 క్లాసులు పట్టిందని 10 నిమిషాల్లో చెప్పారు సార్. రామ. తర్వాత చూడండి ఇక్కడ యు
ఉమ్, తర్వాత ఏముంది ఇక్కడ మనకి? అస్థి. అస్థి అస్థి ఉమ్, ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైపోయింది ఇది? ఇంకొక వేరే సూత్రం వచ్చి ఏం చెప్తుంది? ఈ యకారాన్ని లోపం చెయ్యొచ్చు అని చెప్తుంది. యకారము వికల్పంగా లోపం. ఓకే. సో వికల్పంగా లోపం అవుతుంది అనమాట. లేకపోతే వికల్పం లేకపోతే ఏమైపోతుంది? రామయ్య అస్థి అంటే ఏమైంది? రామయస్తి. ఏమైంది అది? అవును రామయస్తి. రామయస్తి ఇది వికల్పం లేని రూపం. ఓకే. వికల్పంతో ఏమొస్తుంది? రామ రామ అస్తి రామ అస్తి అవును రామ అనేది పదం కాదు కదా ఇప్పుడు. ఏంటి? రామ అనేది పదం కాదు కదా. రామ పదం కదా? ఎందుకు పదం? మరి ఎంత తింగంతం లేదు కదా. పదం అయితేనే కదా కొన్ని వేరే పరంలో ఉన్న వాటితో నా దానికి లోపం అయ్యింది. పదమే కదా, పదాన్ని తీసుకొచ్చాం అచ్చా. కదండి. రామాసు ఓకే. కదా. ఓకే, అవును రామాసుకే రామ అయింది. అప్పుడు ఇలా పదం కూడా అయింది. రామ అస్థి కూడా అనొచ్చా? ఒక్క నిమిషం చెప్తున్నా కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది వికల్ప రూపం. ఓకే. ఓకే. ఏమన్నాను ఇక్కడ? యకారానికి లోపం అవుతుంది వేరే ఒక సూత్రంతోనే అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏం అవును. సూత్రం అది? ఓతో గార్గ్యస్య రాదు మనకి, అవునా? లోపశాకల్యస్య చెప్పారు మేడం. ఉపశాకల్యస్. ఆగండి ఇవన్నీ చెప్తున్నా. ఏ వస్తుంది అనేది మీరు చెప్పాలి. అట్లా మీరు విన్న వాళ్ళే ఓకే. చెప్పాలి అది. ఓకే ఓకే తొందర ఎక్కువ. Sorry. సూపర్, అది హ్యాపీనెస్ కానీ నాకు. యా, సారీ మేడం. లేదు పర్వాలేదు. అదండి. సో ఇప్పుడు ముని గారు చెప్తారేమో అనుకున్నాను అట్లా. ఓకే. యా, సో ఇప్పుడు మనకి అదేంది అకారం ఉంది కదా. సో అకారం అంటే ఏంటి? ఏం చెప్పుకున్నాము ఫస్ట్? హలి సర్వేషం అని చెప్పుకున్నాము. అలిసర్వేషం తోటి యకారం లోపం అయితే కదా. అవుతుందా? ఇక్కడ హలి అంటే హల్లు ఉండాలి. హల్లు ఉందా అక్కడ? ఆహా, లేదు. ఇది కాదు. హలి సర్వేషం పనిచేయదు, అవునా? తర్వాత లో ఇంకోటి ఏం చెప్పుకున్నాము? అది కాదు, ఇంకోటి ఓతో గార్గ్యస్య. సో ఓతో ఉందా ఇక్కడ? ఓకారం ఉందా? లేదు. ఇక్కడ లేదు. రామాలో ఓకారం ఉందా? లేదు. ఇది పని చేయదు. సో ఇప్పుడు ఇంకేం రావాలి? లోపః శాకల్యస్య. అర్థమైందా? లోపః శాకల్యస్య. శాకల్యం చెప్పిన దాని ప్రకారంగా. శాకల్యం అంటే ఏంటిది? వికల్పంగా చేయమన్నారు ఆయన, అవునా? వికల్పంకి ఏం చెప్పారు? యకారానికి లోపం చేయమన్నారు. కాబట్టి ఇక్కడ యకారం వికల్పంగా ఎలా పనిచేసింది? యా లోపః. ఇది యకారానికి లోపమైంది. లోపః శాకల్యస్య సూత్రం ద్వారా. అర్థమైందా? అవును. సో అదనమాట, ఇది లోపమైంది. సో కాబట్టి రామ అస్తి, అది ఇంకా కలుపం అక్కడ. ఓకే, రామ అస్తి అంతే. థ్యాంక్ యూ కవిత. మీ టైం చాలా ఎక్కువ తీసుకున్నాను అనుకుంటాను, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది చెప్పినా మీకు చెప్పడం ముఖ్యం అంతే. థ్యాంక్ యూ. అంతే. ఇప్పుడు మనకి ధాతు రూపము శబ్ద రూపం అవే చేస్తున్నాం కదా. ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళందరికీ కూడా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. లేకపోతే కొత్త విషయం అయితే చెప్పకపోయేదాన్ని. అవును. ఎందుకంటే అంటే మేము ఉదయం మాట్లాడుకున్నప్పుడు శాస్త్రి గారు మాకు ఇది అంత చెక్కలేదు. అప్పుడు నేను మనం ఎవరు కవిత గారిని అడగాలి అని అన్నాను. అప్పుడు అయితే సరే పనిలో పని అయిపోద్ది కదా, ముందు అదే. సో ఇదండి. సో ఈ రేఫ అనేది ఉకారంగా మారుతుంది, లేకపోతే అది లోపిస్తుంది. ఇంకొక సూత్రం వస్తుంది. ఇంకో సూత్రం ఏమంటుంది చెప్పండి? మన సుబ్బలక్ష్మి గారు చెప్పండి ఇంకో సూత్రం. లఘు ప్రయత్నతరః. లఘు ప్రయత్నతరఃవా? ఓకే. వ్యోర్ లఘు ప్రయత్నతరః శాకటాయనస్య. సో ఆయన ఏం చెప్పారు? ఇలా చెప్పారు. ఆయన కూడా శాకటాయన మతమే. సో ఆయన కూడా అదే, ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏమని? యకారాన్ని లోపం చేస్తే ఒకటి, యకారం లోపం చేయకుండా ఒకటి, మళ్ళీ ఈ యకారం అనేది లఘు ఉచ్చారణ, లఘు ప్రయత్నతరహ చేయడం వల్ల అది ఒకటి ఏంటి? వకార యకారాలకి లోపిస్తుంది. వకార యకారాలు అలాగే ఉంటాయి. ఈ వకార యకారాలు లోపించవు. లఘు ప్రయత్నము చేస్తాం అక్కడ అని చెప్పారు. ఇంకోటి అర్థమైనా? అది
అంటే వకార యకారాలు ఉంటే, ఎప్పుడు ఉంటే అవర్ణం తర్వాత, దాని తర్వాత ఏముండాలి, అర్ష ప్రత్యాహారం. ఓకే. ఇవన్నీ సాటిస్ఫై అయితే ఈ వకార యకారాలు లోపం కావు కానీ లఘు ఉచ్చారణ వస్తుంది అని చెప్పారు. ఓకే, అదండి. ఏమిటది రకార వకారాలు ఉంటేనా? వకారము యకారం, వకారము లేదా యకారం అన్నమాట. వకార యకారాలు ఉంటే అవర్ణం తర్వాత ఉంటే, అవర్ణం తర్వాత, మళ్ళీ తర్వాత దానికి పరములో లోపం అశ్వర్ణం. అశ్వర్ణం. అశ్వర్ణం, అశ్వర్ణాన్ని మర్చిపోవద్దు. ఓకేనా? అవర్ణం తర్వాత ఉంటే ఏమవుతుంది? ఏం కాదు, లోపం లోపం కాదు. చేస్తాం. లోపం చేస్తాం. లోపం లోపం అవుతుందా? ఒకటి, లోపం కాకుండా ఒకటి. లోపం కాకుండా ఏమైతే లఘు ఉచ్చారణ వస్తుంది. లఘు ఉచ్చారణ ఒకటే విన్నాను. ఏంటి? ఇవోరు లఘు ప్రయత్నతరః శాకల్యస్య. ఏంటది? శాకటాయనస్య. శాకటాయనస్య. చెప్పండి అది. మళ్ళా ఒకసారి చెప్పండి అమ్మా. వ్ యు వ్yo వ్yo వ్యోర్ లఘు ప్రయత్నతరః. రాసుకుంటున్నారా, వింటున్నారా? రాసుకుంటున్నామా? ఓకే. అదే వ్యోరునా వ్యోహోనా వ్యోరు వకారం లఘు యకారం. ప్రయత్నస్య. వ్యో. వ్యోర్ లఘు ప్రయత్నతరః. లఘు ప్రయత్నతరః శాకటాయనస్య. ఓహో. ఓకే, సో దానివల్ల ఇలా 3 రూపాలు సిద్ధించినాయి మనకి. ఏంటి? ఒకటి నాకు ఇంకో విషయం ఏంటి తెలిసిందంటే, ఈ మునిగారు క్లాసులో మా ఉదయం పూట క్లాసులు విని గార్గి నందని తీసుకొచ్చి మీకు ఓపి చెప్పేస్తున్నారు. మీరు అవన్నీ ఇక్కడ వాడేస్తున్నారు. గార్గి వాళ్ళందరూ గార్గ అవన్నీ మీరే, గార్గపత్య అని చెప్తున్నారు మీరే. అట్లా కాదు, అందులో సూత్రంలో ఉంది గార్గి. అవునా? గార్గస్య అని అక్కడ తెచ్చారేమో గార్గస్య అనుకున్నాను. సూత్రంలో ఉన్నది. మునిగారు అక్కడ ఉదయం పాడడానికి తెచ్చారేమో అనుకుంటున్నాను. ఓకేనండి, ఇది అర్థమైంది కదా అందరికి. మీరు రాలేదమ్మా పొద్దున్న క్లాస్ కి? అవునమ్మా, రాలేదు. రాలేదా? వింటాను మళ్ళీ. ఓకే, అది వింటాను. సంగతి. లేకపోతే మీరు